హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటెక్. మీకు ఆల్రెడీ నేను పోయిన వీక్ చెప్పిన విధంగా ప్రతి వీక్ నేను ఆ వీక్లో జరిగిన ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ప్రపంచంలో అండ్ అలాగే మన ఇండియాలో ప్రతి దాన్ని అంటే ఇంపార్టెంట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు చాలా బ్రీఫ్గా అండ్ అలాగే ఒక వీడియో ఫార్మాట్లో తెస్తానని అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. అందులో మనం ఇప్పుడు వీక్ 2లో ఉన్నాం. అండ్ ఈ వీక్లో ఏవైతే జరిగినాయి అవి మేబీ పాలిటిక్స్ గురించి కావచ్చు, స్పోర్ట్స్ గురించి కావచ్చు, లేకపోతే బిజినెసెస్ గురించి కావచ్చు, లేదా ఏదన్నా సమ్ న్యూ ఇన్వెన్షన్స్ గురించి కావచ్చు, వాటన్నిటి గురించి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ మనం పాజిటివ్గా అయితే స్టార్ట్ చేద్దాం. మన ఇండియా ఎస్పెషల్లీ అంటే ఫస్ట్ నేను మన ఇండియా మీద ఫోకస్తోని నేను మన వీడియోస్ కానీ అండ్ అలాగే ఈవెన్ నా వీక్లీ కంపైలేషన్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే మన ఇండియా ఇప్పటిదాకా ఏంటంటే మేబీ సమ్ వెస్ట్రన్ కంట్రీస్ లేకపోతే ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ అండ్ అలాగే ఫారిన్ యొక్క ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ ఏవైతే కామెంట్స్ కానీ లేకపోతే అక్కడ పీపుల్ ఎవరైతే మనల్ని కొంచెం వేరేగా చూస్తాం ఇట్లాంటి వాటి వల్ల మన మీద మనకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే వస్తుంది. సో దాన్ని మనం మార్చుకోవాలంటే ఫస్ట్ మన ఇండియాలో ఏం జరుగుతుంది అండ్ అలాగే మన ఇండియన్ యొక్క ఇప్పుడు పొజిషన్ ఏంటి అలాంటివన్నీ తెలుసుకుంటేనే మనకి ఆ మైండ్ సెట్లో మార్పు అనేది రావటం అయితే పాసిబుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. సో అందుకని ఫస్ట్ మన ఇండియా గురించి అయితే మనం తెలుసుకుందాం. అందులో ఏంటంటే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఓఎన్జీసీ మనందరికీ తెలుసు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తో డీల్ చేసే ఓఎన్జీసీ కంపెనీ ఏదైతే ఉందో అది బ్రిటన్కి చెందిన బ్రిటిష్ పెట్రోలియం సంస్థతో ఒక అవగాహన ఒప్పందం అయితే జరుపుకుంది. దీనివల్ల ఏదైతే బాంబే హై అంటే మనకి ముంబైకి దగ్గర బాంబే హై అని చెప్పని ఒక న్యాచురల్ గ్యాస్ అండ్ అలాగే క్రూడ్ ఆయిల్ దొరికే ప్లేస్ ఉంది. దీనిలో ఇంకా పెద్ద మొత్తంలో మంచి టెక్నాలజీని యూస్ చేసి ఎక్స్ప్లోరేషన్ చేసి ఆయిల్ని అయితే బయటికి తీసుకొద్దాం అని అయితే ఒక పార్ట్నర్షిప్ అయితే బ్రిటిష్ పెట్రోలియంతో ఆల్రెడీ ఓఎన్జీసీ చేసుకోవడం జరిగింది. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఏదైతే మనకు పెరుగుతున్న పాపులేషన్కి అండ్ అలాగే మనం పోను మనం అర్బనైజేషన్ అండ్ అలాగే మనకి వెహికల్ యూసేజ్ ఏదైతే పెరుగుతుందో దానివల్ల మనం ఎప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లేకపోతే రష్యా లేకపోతే ఇప్పుడు యుఎస్ఏ ఇట్లాంటి వాటి మీద మన యొక్క ఎనర్జీ నీడ్స్ కోసం డిపెండ్ అవుతాం అయితే జరుగుతుంది. సో మన లోకల్ కానీ మనకున్న కేజీ బేసిన్ కానీ లేకపోతే ఇట్లా బాంబే హై కానీ లేకపోతే రాజస్థాన్ కానీ ఇట్లాంటి కొన్ని ప్లేసెస్లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ డిపాజిట్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని మనం మ్యాక్సిమం కనుక యూటిలైజేషన్ కనుక చేసుకుంటే మనకి ఇంపోర్ట్ చేసుకునే ఈ ఖర్చు అయితే తగ్గుతుంది. సో దాన్ని ఆ వేలో మనకి ఇదైతే ఒక మంచి స్టెప్ అనేది తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇస్రో అండ్ అలాగే ఐఐటి మద్రాస్ ఇద్దరు జాయింట్గా ఐఐటి మద్రాస్ అండ్ అలాగే మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి లేకపోతే వాళ్ళిద్దరు జాయింట్గా ఒక సెమీ కండక్టర్ అనేది డెవలప్ చేశారు. ఈ సెమీ కండక్టర్ ఎందుకంటే మనకు ఆల్రెడీ మీకు ఐడియా కనుకుంటే ఇప్పుడు ప్రపంచంలో మనం ఏ వస్తువు అన్న అది వాషింగ్ మెషిన్ కావచ్చు, మైక్రో ఓవెన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఫోన్, ల్యాప్టాప్ ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యే మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ కార్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ ఇవన్నీ సెమీ కండక్టర్స్ ఆర్ చిప్స్ మీద రన్ అవుతుంది. సో సెమీ కండక్టర్ అనేది ఒక హ్యూజ్ ఇండస్ట్రీ అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆఖరికి మనిషి ఇప్పుడు తన యొక్క కమ్యూనికేషన్ కొనసాగించాలన్నా లేకపోతే ఏదైనా సమ్ అదర్ యాక్టివిటీస్ చేయాలన్నా సెమీ కండక్టర్స్ లేకుండా అవైతే సాధ్యపడదు. ఫోన్ వాడతాం వీలవ్వదు, ల్యాప్టాప్స్ వాడలేం. సో సెమీ కండక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ఎలక్ట్రానిక్స్. ఆ సెమీ కండక్టర్ మన ఇస్రో అండ్ అలాగే ఐఐటి మద్రాసు స్పేస్ ఎందుకంటే మనం నార్మల్గా ఇక్కడ భూమి మీద వాడుకునే సెమీ కండక్టర్స్ లేకపోతే ఆ యొక్క ల్యాప్టాప్స్ లేకపోతే ఫోన్స్ అవన్నీ మనం స్పేస్లోకి తీసుకెళ్ళి వాడలేం. సో స్పేస్ కోసం ఒక స్పెసిఫిక్గా అండ్ అలాగే కొంచెం ఈ టెక్నాలజీ పరంగా కొంచెం హై లెవెల్లో చేయాల్సి వస్తుంది ఏదైనా. సో అలా ఏదైతే స్పేస్ యొక్క స్టాండర్డ్కి కావాల్సిన చిప్ ఏదైతే ఉందో అవి మన ఇస్రో అండ్ అలాగే ఐఐటి మద్రాస్ ఇద్దరు కలిపి అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకి భవిష్యత్తులో ఏదైతే ఈ సెమీ కండక్టర్ రెవల్యూషన్ ఏదైతే వస్తుందో
ఇప్పటిదాకా మనం ఎన్విడియా అని లేకపోతే మైక్రాన్ అని ఏఎండి అని ఇట్లాంటి వేరియస్ కంపెనీస్ మీద అయితే డిపెండ్ అవుతున్నాం. సో ఇప్పటి నుంచి మనకంటే మన ఇస్రోకి లేదా ఐఐటి మద్రాస్ ఇక్కడ కొంతమందికి ఈ చిప్ డిజైనింగ్ మీద కానీ అయితే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కానీ ఒక ఐడియా వచ్చింది కాబట్టి భవిష్యత్తులో మనకి ఈ చిప్ రిలేటెడ్ కూడా చాలా మేబీ కొన్ని న్యూ ఇన్వెన్షన్స్ కానీ అండ్ అలాగే కొత్త కొత్త ప్రాసెస్ కానీ వస్తాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మొన్న ఆల్రెడీ బడ్జెట్లో చెప్పిన విధంగా 12 లక్షల వరకు ఏదైతే జీరో ట్యాక్స్ ఏదైతే చెప్పారో దానికి రిలేటెడ్ అండ్ అలాగే ట్యాక్స్ ఫైలింగ్ని కొంచెం ఈజీ చేస్తూ అయితే ట్యాక్స్ ల్యాబ్స్ని కొంచెం మాడిఫై చేస్తూ ఇట్లా ఏవేవైతే అప్పుడు ఆవిడ అన్ని అనౌన్స్ అయితే చేశారు దానికి రిలేటెడ్గా కొన్ని ఆల్రెడీ ఉన్న బిల్లుకి సవరణ చేస్తూ బిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా మంది ఇండియన్స్కి ఇలా జీరో ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ని ఈజీ చేయటం వల్ల చాలామంది కొంచెం బెస్ట్గానే ఫీల్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి మన ఇండియాలో ఆల్రెడీ నేను మా 2-3 వీడియోస్లో చెప్తాను వచ్చాను, మనం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కోసం 20,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పక్కన సైడ్గా అట్టే పెట్టాం. అండ్ అలాగే మన ఇండియాలో 2047 నాటికి లేదా 2047 లోపు 100 గిగావాట్ యొక్క మన ఎనర్జీ ఏదైతే మన అవసరాలు ఉన్నాయో 100 గిగావాట్స్ వరకు న్యూక్లియర్ ఎనర్జీని అయితే మనం తీసుకోవాలని అయితే మనం ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. సో ఆ టార్గెట్ కనుక రీచ్ అవ్వాలంటే మనం మన ఇండియాలో ఉన్న న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ అని ఒకటైతే అమల్లో ఉంది. దానివల్ల ఏంటంటే ఏదైనా కంపెనీ ఒకవేళ ఎక్కడైనా సరే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కనుక పెట్టి ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి ఏదైనా అనుకోని సిచ్యువేషన్ కనుక జరిగితే దానివల్ల ఆ కంపెనీ మీద పూర్తి రెస్పాన్సిబిలిటీ అండ్ అలాగే కొన్ని క్లాజెస్ కానీ సెక్షన్స్ కానీ ఆ కంపెనీని మళ్ళీ అంటే బ్యాంక్రప్సీ అంటే దివాలా తీసే స్థాయికి తీసుకొస్తాయని అయితే ఆ యాక్ట్లు అంటే అంత కఠినంగా ఉంటాయి. న్యూక్లియర్ అనేది మనం చాలా చెర్నోబిల్లో లేకపోతే జపాన్లో కొన్ని న్యూక్లియర్ యాక్టివిటీస్ చూసినప్పటి నుంచి మన ఇండియాలో ఏంటంటే న్యూక్లియర్ పవర్ మీద ఒక భయం అయితే ఉంది. సో దానికోసం ఎవరైతే ఈ న్యూక్లియర్ సెక్టార్లో ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయాలి అండ్ అలాగే ఎక్కడా కూడా నెగ్లిజెన్స్కి తావు ఇవ్వకూడదని ఈ న్యూక్లియర్ లైబిలిటీ యాక్ట్ తీసుకొచ్చారు. బట్ అది చాలా టఫ్గా ఉంది. ఎంత టఫ్గా ఉందంటే ఈవెన్ ఆ న్యూక్లియర్ సెక్టార్లో ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచిస్తున్నారని అయితే మన గవర్నమెంట్కి ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని అలాగే ఆ కంపెనీస్ ఎవరైతే న్యూక్లియర్ సెక్టార్లో పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క ఈ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఈ న్యూక్లియర్ లైబిలిటీ యాక్ట్ అయితే కొంచెం సవరిస్తాం కానీ లేదా దానిలో ఉన్న కొన్ని రూల్స్ని కొంచెం సరళీకృతంగానే చేస్తే మనం ఏదైతే ఈ 100 గిగావాట్స్ 2047 లోపు 100 గిగావాట్స్ యొక్క సామర్థ్యం గల ఎనర్జీని మనం న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఏదైతే పొందాలనుకుంటున్నామో అది అప్పుడే అవుతుంది. లేకపోతే ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ లేనంత కాలం మనకి ఇంత పెద్ద హ్యూజ్ ఏదైతే గోల్ ఉందో అది మనం రీచ్ అయితే అవ్వలేం. సో ఈ బిల్ని కూడా మన గవర్నమెంట్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్ ఇస్రో చైర్మన్ అంటే మాజీ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు మన ఇండియాలో స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ ప్రైవేట్లో పెరగాలి, లేకపోతే చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ప్రైవేట్ సెక్టార్ ముందుకు వచ్చినప్పుడే మన ఇండియా స్పేస్లో ఒక పెద్ద పవర్గా ఎదుగుతుంది. మన గవర్నమెంట్ లేకపోతే ఇస్రో డిఆర్డిఓ వీళ్ళు మాత్రమే కాదు, లేకపోతే వీళ్ళు మాత్రం చేస్తే సరిపోదు. ఎందుకంటే మీకు ఐడియా కనుకుంటుంటే స్పేస్ రిలేటెడ్ ఎకానమీ అందులోకి చాలా వస్తాయి. శాటిలైట్ లాంచ్ చేయటం, రాకెట్స్ని బిల్డ్ చేయటం, అలాగే స్పేస్లో నుంచి ఇంటర్నెట్ తీసుకురావడం, అలాగే స్పేస్ టూరిజం, ఇట్లాగా వేరియస్ ఫీల్డ్స్లో స్పేస్ ఎకానమీ అనేది అయితే ఉంది. అండ్ దాంట్లో ఇప్పటి వరకు కనుక మనం చెప్పాలంటే చాలా వరకు వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినేషన్ అనమాట. అంటే అమెరికా అని, జర్మనీ అని, జపాన్ అని, లేకపోతే ఈవెన్ చైనా అని ఇలాంటి వేరియస్ కంట్రీస్ డామినేషన్ అయితే ఉంది. సో మన ఫార్మర్ ఇస్రో చైర్మన్ ఏదైతే చెప్తున్నారో మన ఇండియా గనక నిజంగా స్పేస్లో ఒక హ్యూజ్ అంటే ఇస్రో ఓకే తన పని తాను చేస్తుందండి, అలాగే
తక్కువ ఖర్చుతో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ని చాలా సమర్థవంతంగా అయితే నిర్వహిస్తుంది. బట్ అది సరిపోదు. మన యొక్క స్పేస్ ఎకానమీలో వస్తున్న అవకాశాలను కనుక మనం అందిపుచ్చుకోవాలంటే మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవసరం. సో దానికోసం మనం ఇప్పుడు ఎలా అయితే కంపెనీస్ కోసం స్పెషల్ ఎకానమిక్ జోన్స్ అని, లేదా టెక్స్టైల్ పార్క్స్ అని, లేకపోతే లెదర్ పార్క్స్ అని, ఆటోమొబైల్ పార్క్స్ అని ఎలా అయితే మనం ఇప్పుడు డెసిగ్నేటెడ్ ఏరియాస్ లో పెడతాం, అలాగే స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయడం, అయితే స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్ ఏమన్నా వాళ్ళ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి స్పేస్ పార్క్ కూడా ఇండియాలో పెట్టాలి. లేదా అవి పెడితే మనం ముందుకే మన స్పేస్ యొక్క ఇండస్ట్రీ ముందుకెళ్తుందని అయితే ఆయన ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ నన్ను కనుక అడిగితే ఆయన కరెక్ట్ గానే చెప్పారు. ఎందుకంటే స్పేస్ అనేది మన ఇస్రో ఎన్ని చేసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం నాసాతో పోటీ పడలేం, స్పేస్ ఎక్స్ తో పోటీ పడలేం, లేకపోతే బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ ఇట్లాంటి ఏవైతే ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఏవైతే ఉన్నారో ఈ ఫీల్డ్ లో, వీళ్ళతో మనం గనక పోటీ పడాలి, లేకపోతే వాళ్ళని మించి గనక మన ఇండియాలోంచి ఏదన్నా ఒక టెక్నాలజీ కానీ లేకపోతే ఒక శాటిలైట్ కానీ డెవలప్ అవ్వాలంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కన్ఫర్మ్ గా కావాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఊరికి రారు, గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటేనే వస్తారు. సో చూద్దాం స్పేస్ రిలేటెడ్ ఫీల్డ్ లో మన ఇండియా లేకపోతే మన యొక్క గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటారని అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏదైతే మనం ఇంట్రా డిస్టిక్ నుంచి లేదా ఇంట్రా స్టేట్ లో ఏదైతే మనం టోల్ ఏదైతే కడతామో దాన్ని ప్రతిసారి కట్టకుండా మనం ఇప్పుడు ఏదైతే అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ఫ్లిక్స్ లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ సబ్స్క్రిప్షన్స్ ఎలా అయితే తీసుకుంటామో అలాగే టోల్ కట్టేదానికి కూడా మేబీ ఇయర్లీ ఇంత అమౌంట్ అని, మేబీ ఒక 3,000 అని 10,000 అని, అంటే ఇంకా పర్టికులర్ అమౌంట్ అనేది అయితే ఏది చెప్పలేదు కానీ బట్ ఒక వన్ టైం పేమెంట్ కనుక చేస్తే సబ్స్క్రిప్షన్ లాగా అది మొత్తం ఆ ఇయర్ లేకపోతే ఆ 1 month లో మీరు ఎన్నిసార్లు అయినా సరే టోల్ కట్టకుండా మీరు అటు ఇటు తిరిగేదానికి ఒక ఆలోచన చేస్తున్నాం అని అయితే మన మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి అయితే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది కనుక వస్తే మేబీ కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఉత్తరాఖండ్లో ఇటీవల 38th నేషనల్ గేమ్స్ అయితే ముగిసాయి. దీనిలో గనక చూస్తే టాప్లో మన మహారాష్ట్ర అయితే ఉండటం జరిగింది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 14th place or 19th place లో ఉన్నారు. గేమ్స్ ఏదైతే నేను నా ప్రీవియస్ వీక్ సెషన్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, వీక్ దాంట్లో కూడా స్పోర్ట్స్ అనేది ఏదైతే ఒక ఇండస్ట్రీ ఉందో ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇండస్ట్రీని కనుక మనం డెవలప్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతైతే అవసరమో దాంతోపాటు మన పీపుల్ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందంటే స్పోర్ట్స్లో పెద్ద అవకాశాలు ఉండవు, లేకపోతే స్పోర్ట్స్లో అంత జాబ్స్ రావు, లేకపోతే స్పోర్ట్స్లో కనుక ఏదైతే ఎంచుకున్న ఫీల్డ్ ఏదైతే ఉందో అందులో కనుక సక్సెస్ అవ్వకపోతే అటు ఇటు కాకుండా ఉండిపోతారు అని ఏదైతే ఒక పర్సెప్షన్ ఉందో దాన్ని కన్ఫర్మ్గా మనం చేంజ్ చేయాలి. అది చేంజ్ చేసినప్పుడే అంటే ఇవి మేబీ మన నేషనల్ గేమ్స్ అవ్వచ్చు, మేబీ మన 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ వీళ్ళు పాల్గొని ఉండొచ్చు. అందులో మేబీ మహారాష్ట్ర ముందు ఉండొచ్చు, ఉత్తరాఖండ్ నెక్స్ట్ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ 14th లోనూ 19th లోనూ ఉండొచ్చు. బట్ మనం ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మేబీ ఒలింపిక్స్ కానీ లేకపోతే కామన్వెల్త్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర కనుక మనం మెడల్స్ కనుక సాధించాలంటే మనం డబ్బులు ఖర్చు పెడతంతో పాటు డబ్బులు ఖర్చు పెట్టే విధానం అండ్ అలాగే ప్రజల యొక్క మైండ్ సెట్ లో మార్పు తీసుకురావడం, ఇవన్నీ మార్పు రావాలి అంటే మనం ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కన్ఫామ్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఇంకొక న్యూస్ చూడండి. స్పోర్ట్స్ రిలేటెడ్ మార్కెట్ ఏదైతే ఉందో 85% వరకు పెరుగుతుంది రానున్న 4 ఏళ్ళలో, అంటే 2029 లోపు లేదా 2029 కల్లా స్పోర్ట్స్ టెక్ మార్కెట్ ఏదైతే ఉందో అది 50,000 కోట్ల రూపాయలు విలువైన మార్కెట్ మన ఇండియాలోనే, రీసెంట్ గా డెలాయిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. సో మనం ఏదైతే ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఉన్నాయో నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది మన ఇండియాలో ఒక రకంగా ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అవ్వాల్సిన థింగ్. ఏదైతే మన స్పోర్ట్స్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయో అది నాట్ జస్ట్ అంటే గేమ్ ఆడటం వరకే స్పోర్ట్స్ అనుకుంటున్నారు, లేదు బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా ఉంటాయి. మనం ఏదన్నా ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేయటం కానీ, న్యూట్రిషన్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ రిలేటెడ్ అపారల్స్ అంటే మేబీ డ్రెస్సెస్, టీ షర్ట్స్, షార్ట్స్, షూస్ ఇట్లాంటివి ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం, ఇట్లా అంటే
వెదర్ మీకు గనక బిజినెస్ రిలేటెడ్ ఉంటే బిజినెస్ రిలేటెడ్, స్టడీ రిలేటెడ్ ఉంటే స్టడీ రిలేటెడ్, ఇలా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అని, లేకపోతే స్పోర్ట్స్ ప్రిడిక్షన్స్ అని, ఇట్లా అంటే ప్రతిదీ ఒక ఆపర్చునిటీ అయితే ఉంది స్పోర్ట్స్ రిలేటెడ్. సో దాన్ని గనక మనం అందిపుచ్చుకుంటే మన యొక్క యంగ్స్టర్స్ కి ఈ గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్, అండ్ అలాగే ఈవెన్ ఆ యంగ్స్టర్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి నీడెడ్ సపోర్ట్. ఇప్పటిదాకా ఏంటంటే చాలా తక్కువ మంది అలా సపోర్ట్ ఇస్తుంది, ఎందుకంటే స్పోర్ట్స్లోకి వెళ్తే మేబీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పాడవుతుంది, లేకపోతే వాళ్ళు దాని మీద ఫోకస్ చేయలేరు, స్పోర్ట్స్లో సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది అని ఏదైతే అనుకుంటున్నారో అవి మనం ఇట్లాంటి యొక్క ఇండైరెక్ట్ పుష్ ఇవ్వటం వల్ల అట్లాంటి మార్పు అయితే వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ నేను దీని మీద వీడియో కూడా చేశాను. మణిపూర్లో అయితే ప్రెసిడెంట్ రూల్ ఆల్రెడీ పెట్టారు. ఎవరైతే చీఫ్ మినిస్టర్ బిరేన్ సింగ్ ఉన్నారో ఆయన రిజిగ్నేషన్ తర్వాత మణిపూర్లో రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరిగింది. ఏదైతే మెయిటీ అండ్ అలాగే కుక్కీ తెగల మధ్య ఏదైతే గత సంవత్సరం పాటు లేదా సంవత్సరంన్నర పాటు హింసాకాండ ఏదైతే కొనసాగుతుందో అది ఇప్పటి వరకు ఆగకపోవటం వల్ల, అండ్ అలాగే భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందేమన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేకపోతే అనుమానంతో రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ఏదైతే ఉందో 15th ఏరో ఇండియా సెషన్ ఏదైతే ఉందో దానిలో మన ఇండియా అండ్ అలాగే మన ఇండియన్కి రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ అలాగే ప్రైవేట్ కంపెనీస్ చాలా మంచి ప్రదర్శన అయితే ఇచ్చారు, లేకపోతే ఇస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, డ్రోన్స్ కానీ, లేకపోతే ఇంకైనా సంబంధ సాఫ్ట్వేర్ కానీ, అవి సుమారు ఒక అంచనా ప్రకారం అయితే దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఎంఓయూస్ అయితే జరిగినాయి మన ఇండియన్ కంపెనీస్కి అండ్ అలాగే ఫారెన్ కంపెనీస్కి మధ్యన అయితే చెప్పారు. సో ఇది గనక ఇలాగే ముందుకెళ్తే మనం ఏదైతే ప్రపంచంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో దానిలో కన్ఫామ్గా టాప్ 3లో లేదా టాప్ 5లో ఉండేదానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా ఇండైరెక్ట్గా జాబ్స్ కానీ చాలా మంచి సంకేతం అనే చెప్పాలి. అండ్ కమింగ్ టు ఇంటర్నేషనల్ ఏంటంటే సిరియా మనందరికీ తెలుసు. ఏదైతే బషర్ అల్ అసద్ ఆయన దగ్గర సుమారు 20-30 ఏళ్ల నుంచి ఒక నియంతృత్వంగా పరిపాలించారు. ఆయన రీసెంట్గా కొంతమంది మిలిటెంట్లు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం వల్ల ఆయన దేశాన్ని వదిలి రష్యాకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో దగ్గర కొన్ని దశాబ్దాల తర్వాత సిరియాలో ఒక టెక్ సదస్సు అయితే జరిగింది. ఏదైతే సిరియన్ అమెరికన్స్ ఎవరైతే ఈ అంతర్యుద్ధం మొదలైన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయారో సిరియా నుంచి, అందులో కొంతమంది ఎవరైతే మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ సిరియాలో ఇలా అసద్ అని ఆయన దిగిపోయాడు, ఆయన ఇప్పుడు పరిపాలించట్లే అని తెలిసి ఇక్కడైతే ఒక సమ్మిట్ అయితే పెట్టారు. సుమారు 50 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం సిరియాలో ఒక టెక్ సమ్మిట్ అయితే జరగడం నిజంగా మంచి సంకేతం అని చెప్పుకోవాలి. అండ్ అలాగే చైనాలో మ్యారేజెస్ రేట్ తగ్గిపోవటం వల్ల గవర్నమెంట్ వాళ్ళకి ఒక డబ్బులు ఇన్సెంటివ్ చూపించి అయితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అయితే ప్రోత్సహిస్తున్నారు. అండ్ నేను ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో నేను చేసినప్పుడే చెప్పాను, ఎవరైతే మన ఫేమస్ సిఇఓస్ అండ్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో నెలకు 70 గంటలు పనిచేయండి, 90 గంటలు పనిచేయండి, లేదా 120 గంటలు పనిచేయండి అని ఎవరైతే చెప్తున్నారో వీళ్ళందరికీ ఇప్పుడు చెప్పడానికి మేబీ అది ఫ్యాన్సీగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క కంపెనీ స్టాక్ కానీ లేకపోతే ప్రాఫిట్స్ కానీ మేబీ కొన్ని సంవత్సరాలకో లేదా కొన్ని క్వార్టర్స్కో బాగా ఎక్కువగా వచ్చినట్టు లేకపోతే బెస్ట్ అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ బట్ లాంగ్ టర్మ్లో ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా వాళ్ళు వర్క్ని చేయమంటాం ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నారో దానివల్ల ట్రెడిషనల్గా ఏదైతే మన హ్యూమన్ నేచర్ ఏదైతే ఉందో, మన ఫ్యామిలీ కల్చర్ ఏదైతే ఉందో అది కన్ఫామ్గా స్పాయిల్ అండ్ అలాగే డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ అలాగే దానికి మనకు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, లైవ్ ఎగ్జాంపుల్ లాంటివి ఇప్పుడు చైనాలో జరుగుతున్నాయి, జపాన్లో జరుగుతున్నాయి, ఇవన్నీ మన లైవ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం వరకు చాలా పెద్దగా ఎదిగిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా 10% 5% గ్రోత్ రేట్ సాధించి వాళ్ళు డెవలపింగ్ ఎకానమీస్ అయితే అయ్యారు. బట్ ఇప్పుడు ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, పిల్లల్ని కంటలేదు, ఇట్లాంటి వాటి మధ్య వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు. సో
మనం ఎదగటం ఎంత ఇంపార్టెంటో మనం ఎదిగే విధానం అండ్ అలాగే ఎదిగే దారి ఎట్లా వెళ్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంతేగాని ఎదగాలి కాబట్టి ఇలా కుర్రవాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని 90 గంటలు పని చేయండి, మీకు ఫ్యామిలీతో ఎందుకు, అయితే మీ పిల్లల్ని ఎంతసేపు చూస్తా కూర్చుంటారు, ఇట్లాంటి మైండ్ సెట్ అలవాటు చేసి ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఓకే ఎకానమీ డెవలప్ అయింది, అందరూ బాగా వర్క్ చేశారు, బట్ అప్పుడు వాళ్ళ పిల్లల్ని కనకుండా లేకపోతే మేబీ ఫ్యూచర్ మీద ప్లాన్స్ లేకుండా పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేకుండా ఇట్లా అయిపోయిన తర్వాత మనం ఆ సమాజాన్ని ఇంకే అంటే దాని తర్వాత వే ఫార్వర్డ్ ఏంటి? సో ఇప్పటికైనా సరే వర్క్ చేయించుకోండి, బట్ క్వాంటిటీ ఆఫ్ వర్క్ అయితే అది ఒక మెజర్మెంట్ అయితే అవ్వకూడదు. క్వాలిటీ ఆఫ్ వర్క్ చూడాలి అండ్ అలాగే క్వాలిటీ ఆఫ్ వర్క్తో పాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చూడాలి. అదే నేనైతే నమ్ముతాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఈ వీక్ యొక్క కంపైలేషన్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.